Sachivalayam employees in Narasapuram West Godavari district staged a protest in front of the sub-collector's office demanding key reforms in their working conditions. Their primary concerns included opposition to government surveys being outsourced to private agencies instead of being conducted by Sachivalayam staff. They also called for the implementation of a formal job chart, creation of a promotion channel, and integration of their services with the parent department for better career progression. The protesters raised slogans highlighting these demands and later submitted a memorandum to RDO Dasraju. Earlier, employees working in the Mandal had also staged a dharna at the MPDO office and submitted a similar petition, reinforcing their collective call for administrative reforms. Secretary అందరికీ కూడా పని ఒత్తిడి భారం చాలా విపరీతంగా పెరిగిపోయి ఉన్నదన్న విషయం గౌరవ ప్రభుత్వ పెద్దలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే శాఖాపరమైన అంశాలు ఏ శాఖకు ఆ శాఖ, ఇప్పుడు సపోజ్ అడ్మిన్స్కి ఒకలాగా, శానిటరీ సెక్రటరీకి ఒకలాగా, వెల్ఫేర్కి ఒకలాగా, దైనందిక నిధులు ఒక్కొక్కరికి ఒక రకమైన విధులు ఉన్న సందర్భంలో ఈ సర్వేలు అనేవి ఒకసారి చేస్తే కొంతవరకు పర్వాలేదు, కానీ పదే పదే ఎట్ ఏ టైం ఒక సెక్రటరీపై 3 డిపార్ట్మెంట్లు 3 రకాలైన పనులు అప్పచెప్పడం అనేది ఏ పని చేయాలా అన్నది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎవరి ముందు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పేది ఒక పద్ధతి, జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఒక పద్ధతి, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అడిగేది ఒక పద్ధతి. దేనికి దానికి అందరూ కూడా దీన్ని వేగవంతం చేయాలని చెప్పి చెప్తుంటే సతమతం అయిపోయి దీనిలో ఇంటింటికి వాళ్ళు ఇదివరకు వాలంటరీ వ్యవస్థను మానిటర్ చేసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళని ప్రతి ఇంటికి కూడా మ్యాపింగ్ చేయాలని క్లస్టర్ల పేరు చెప్పి వాళ్ళ పనిని కూడా వీళ్ళకి రుద్దడం అనేది, మరి దాని మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలని, వీళ్ళ పట్ల అలాగే ఇంటింటికి వెళ్ళి సేవలు చేసే సందర్భంలో అయితే పర్వాలేదు, కానీ మరీ వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి అభ్యసించి వచ్చారండి. వారందరూ కూడా ఉన్నత ఉద్యోగాల కింద భావించి ఈ వ్యవస్థలోకి రావడం జరిగింది. కానీ ఈ వ్యవస్థలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు వరకు ఒకలా నడిచిందండి, ఇప్పుడు ఇంకొకలాగా నడుస్తుంది. రేషనలైజేషన్ పేరు చెప్పి ఎస్ఓ నోలో పోస్టులు అన్నారండి. నోలో ఉన్న వాళ్ళందరినీ తీసేశారు, ఎస్లో ఉన్న పోస్టులు కూడా ఫిల్ చేయలేదండి. మరి వాలంటీర్ల కింద మమ్మల్ని చూస్తూ క్లస్టర్కి డోర్ టు డోర్ వెళ్ళమంటున్నారండి. మేమందరం కూడా ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి ఓకే. ఇప్పుడు వెల్ఫేర్ సెక్రటరీకి ఎవరైనా పెన్షన్ అప్లికేషన్ పెట్టుకుంటే నేను వెళ్ళి వెరిఫికేషన్ చేస్తానండి, అతను అర్హుడా కాదా అని. ఒక అడ్మిన్ సెక్రటరీగా వాళ్ళు వెళ్ళి ప్రాపర్టీ వాళ్ళదా కాదా అనేది చెక్ చేస్తారండి. అటువంటి వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఒక విఆర్ఓ వెళ్తుంది ఆ క్యాస్ట్ వాళ్ళు అవునా కాదా అని. కానీ ప్రతిదానికి ప్రతిరోజు మాకు మొబైల్ యాప్ ఒకటి ఇచ్చారండి ఎంప్లాయీ